కొండల స్వామి బాబా గారి అబ్బాయి ఇతనే. ఆయన వెనక ఆయన లైవ్లో కనపడతాడు, ఆయన వెనక ఇతను కనపడతాడు. అంతేగా తమ్ముడు? అంతే అంతే. అంటే ఆయన కష్టంలో నీ కష్టం చాలా ఉంది. అంటే ఈ పాటలు రాయటం, పాటలు నేర్చుకోవటం ఎక్కడి నుంచి, ఎవరిని చూసి నేర్చుకున్నావు నువ్వు? ఎవరిని చూసి నేర్చుకోలేదన్నా. ఫస్ట్ నుంచి నాన్న పాడుతున్నాడు కదా, నాన్న కూడా కొన్ని పాటలు ప్రత్యేకంగా ఉంటే MP3 పాటలు ఉంటే బాగుండిద్ది అని డిజైన్ చేసావు. అది అలాగా ఆయన చేత నేను కూడా పాటలు పాడించుకున్నామని నేను మామూలుగా ఆటోలో మైక్ అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి నోటుకు వచ్చిన పాడుకుంటా ఉంటా. అలా పాడేటప్పుడు ఏదైనా మంచి ట్యూను మంచి లిరిక్ వచ్చినప్పుడు పల్లవ వాటికి రికార్డ్ చేసుకుంటా. ఏది బాగా నువ్వు రాసిన 50 పాటల్లో బాగా పేరు తెచ్చిన పాట ఏంటి? మీరు భజనలోకి వెళ్ళినప్పుడు పాడు ఒకసారి, ఒక పల్లవి పాడు. బాగా పేరు తెచ్చిందంటే ఆడుకో దుర్గమ్మ బాగా ఫేమస్. ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో బలె 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 ఆడుకో, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ. గణ 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 గంటలతో నువ్వాడుకో, డమడమ డమ డప్పులతో నువ్వాడుకో, శంకునాదాలతోటి నువ్వాడుకో, సింహగర్జనలతోటి నువ్వాడుకో, నువ్వాడుకో 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 ఓ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ. ఇప్పుడు ఈ పాటలు రాసేటప్పుడు మనం ఎవరి గురించి అయితే రాస్తున్నామో వారి చరిత్ర కూడా తెలుసుకోవాలి. అవునవును. అప్పుడే ఆ పదాలు మనం రాయగలుగుతాం. అవునవును. ఇప్పుడు దుర్గమ్మ మీద పాట రాసావు కదా, అవునవును. వెళ్ళి వెతికావా అసలు చరిత్ర ఏంటి అని? అంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లా ఉదయం పూట దేవుడి పాటలు ఇంట్లో పెట్టుకోవడం అన్నమాట, CD ప్లేయర్లు ఉన్నప్పుడు. అవును. అలా విని నాకు కొన్ని పదాలు వాళ్ళ గురించి కొంత అవగాహన ఉంది. అలా నా పరిధిలో నాకు తెలిసిన లిరిక్స్లోనే పాట రాసుకుంటా. ఏదన్నా తెలియకపోతే ఇంకా లోతుగా వెళ్ళి రాద్దాం అనుకున్నప్పుడు నాన్నగారిని సంప్రదించి తెలుసుకొని అప్పుడు రాస్తాం. లేదు గూగుల్ చేసి, అంటే ఇప్పుడు ఏదన్నా ఒక శివుడి పాట చేస్తున్నాము, ఇందులో ఎలాంటి పదాలు పెడితే బాగుండిద్ది, ఇప్పుడు మనకి శివతాండవ స్తోత్రం అని లేకపోతే ఇంకో అష్టకం అని అలా ఉంటాయి కదా, వాటిలో మంచి మంచి పదాలు ఏమైనా నేర్చుకొని రాసుకుంటాం. శివపురాణంలో శివుడికి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరందర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇది విశ్వనాథాష్టకం. వాచామగోచరమనేకం త్రినేత్రం. ఎక్సలెంట్గా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నాన్నగారికి ఏం పాట రాస్తున్నావు? నాన్నగారికి నెక్స్ట్ ఒకటి దమ్మున్న హిందువులు అనే పాట ఒకటి రాస్తున్నావా? ఆల్రెడీ మొదలు పెట్టావా? ఒక చరణం రాశాను, పల్లవి చరణం. పల్లవి పాడు ఒకసారి. అంటే దీనికి సందర్భం కూడా ఉందయ్యా. అంటే దాన్ని ఎందుకంటే పట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని పదాలు వింటూ ఉంటాం, చాలా బాధేస్తూ ఉంటుంది. హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, కోళ్ళకు మొక్కుతారు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అసలు ఎందుకు మొక్కుతామనేది తెలియజేయాలనేటువంటిది మా సంకల్పం. ఆ సందర్భంలోనే అసలు అవి మనకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి, అసలు మనం ఎందుకు మొక్కుతున్నాం, ఆ సందర్భాన్ని తెలియాలనే దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులో అని పాట రాశాడు. వాడి నోటి నుంచే చెప్తాడు, పాడు. ఈ పల్లవులో కూడా ఇంకో లైను రాయాలి, అది రాస్తే అది ఓకే, లేకపోతే ఫస్ట్ పల్లవి 2 సార్లు పాడు. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. ఇది పల్లవన్న. చరణమేమో
రాళ్లకు మొక్కేటి హిందువులమురా, ఆ రాళ్లతోటి కట్టినదే నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకి మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపనుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అస్సలు వదిలిపెట్టము. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలము, జై భవాని నినాదాలు పూరించే శంకాలము. ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలము, జై భవాని నినాదాలు పూరించే శంకాలం. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ పాటని మంచి మ్యూజిక్ చేస్తే ఇరగదీసేస్తుంది. అవునవును, అంత దమ్ముంది ఆ పాటలో. హైదరాబాద్లోనే చేపిస్తారు. అసలు మీరు ఖర్చులో వెనకాడొద్దు, ఎందుకంటే పదాలు అంత బాగున్నాయి. అంటే ఏం లేదు ఇందులో, ఆ ప్రకృతి మనకి ఏమైతే ఇస్తుందో, ఈ ప్రకృతి మనకి ఎంత ఇస్తుందో తెలియజేయాలని కొంతమంది తెలియక. ఇప్పుడు చూడండి, మన మానవాళికి ప్రకృతి చాలా ఇచ్చింది. మనం భూమి మీద నడుస్తున్నాం, సూర్యుడు మనకు ఉపయోగపడుతున్నాడు, చెట్లు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవడానికి భగవంతుడు ఏర్పాటు చేసినవి. కాబట్టి మనకు ఉపయోగపడే ప్రతిదీ దైవంతో సమానం. అవును, కాబట్టే సనాతన ధర్మంలో వీటన్నిటిని పూజించబడి ఉంది అని జనానికి తెలియజేయాలని. మన మానవాళి మనుగడలో, మన నిత్య జీవితంలో మనకి ఉపయోగపడే, మనతో పాటు వచ్చే ఏదైనా దేవుడే. అది తెలుసుకొని నాడు నువ్వు పెద్ద మూర్ఖుడే అనే పాట ఇది. ఎక్సలెంట్గా ఉంది. కుదిరితే ఈ పాటకి నేను కూడా మా ఛానల్ ఎండి గారితో ఆర్థిక సాయం చేపిస్తా. థ్యాంక్ యూ. ఈ పాటకి ఎందుకంటే ఆయనకి చెప్పలేదు, తెలియదు కదా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నట్టు. కానీ ఆయన కూడా ముందుంటాడు, నమ్మకం ఉంది కాదనడని. అది ఎంతైనా సరే నేను నా వంతు ఎంత చేయగలుగుతాను అంత ఈ పాటకి ఆర్థిక సాయం. మాకు ఆర్థికంగా ప్రోత్సాహం లేకే పాటలు చేయకపోవటం. మేము వదిలిన పాటలు మంచి మంచి పెద్ద పెద్ద స్టూడియోలో చేస్తే చాలా బాగుంటాయి, అసలు బ్లాక్ బాస్టర్లు అటువంటి పదాలు. కాకపోతే ఏంటంటే మనకు అంతటి శక్తి లేదు ఈరోజు స్టూడియోలో చేయాలంటే. ఆర్థిక ప్రోత్సాహం ఎవరన్నా కల్పించి, లేదు ఆ పాటలో ఇప్పుడు ఎవరన్నా సహకరించారు వారి తరపున వారి ఫోటో లేదు వాళ్ళ సంస్థలు యాడ్ చేసి అట్లా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం. శివరుద్ర స్వామి గారు తెలుసా మీకు? ఎవరండి శివరుద్ర స్వామి గారు? తెలీదండి. తెలీదా? మీకు ఫోటో చూపిస్తా, మీకు ఊరికనే అర్థమవుతుంది. ఈయన తెలుసా? శివరుద్ర స్వామి గారు అవునవును తెలుసా? ఈయన కూడా కల్పిస్తా, ఈయన కూడా కల్పిస్తాను శివరుద్ర స్వామి గారు. కుదిరితే ఇప్పుడు కాల్ చేస్తాను. ఈయనతో కూడా మీకు ఆర్థిక సహాయం చేపిస్తా ఈ పాట కోసం. అంటే మన పాటలన్నీ ఈ పాట కోసం మేము ఈ పాట బాగుంది, ఈ పాట చాలా లిరిక్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అనుకున్న పాటలన్నీ మన ఇంట్లోనే చేసాం. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా నేర్చుకొని చేసిన వాళ్ళం కాబట్టి అవుట్పుట్ కొద్దిగా అటు ఇటు అవడం వల్ల ఆ సాంగ్స్ వెళ్ళాల, మంచి పాటలు ఉన్నాయి అలా మన ఛానల్లో. శివరుద్ర స్వామి గారు ఇట్లాంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తారని నమ్మకం కూడా నాకుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే మీతో మాట్లాడిస్తా. చాలా మంచి వ్యక్తి అయినా, చాలా మంచి వ్యక్తి. రీసెంట్గా అఘోరి గారిని వాడు చేసే దొంగ కార్యక్రమాలకి, దొంగ పనులకి నేనే కలిపి పనిచేసి వాడిని జైలుకి పంపించింది. ఎత్తలేదు ఆయన. మీరు హైదరాబాద్ వస్తారు కదా, ఎట్లా వెళ్ళండు. డెఫినెట్గా రేపు ఆయన మా స్టూడియోకి వస్తున్నారు. మే 2వ తారీఖు రేపు మా స్టూడియోకి వస్తున్నారు. మీ గురించి చెప్తాను, ఫోన్ మాట్లాడిస్తాను. డెఫినెట్గా మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా నేను చేపిస్తాను. ఎందుకంటే పాట బయటికి వెళ్ళాలి. పాట బయటికి వెళ్ళాలి, దానికి కొంత ఆర్థిక ప్రోత్సాహం అనేది ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యూజిక్ ఇప్పుడు 40,000లో చేస్తారు, 20,000లో చేస్తారు, ఏంటి 30,000లో కూడా చేస్తారు. కొంచెం ₹1 మనకు కొంచెం ఉంటే క్వాలిటీ ఉంటుంది ఇంకా పాట. సో డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను మీకు ఎంత ఉన్నా కూడా నేను చేసి పెడతాను తమ్ముడు. ఎందుకంటే నువ్వు ఇలాంటి మంచి మంచి పాటలు రాయాలి, ఇంకా నిజమైనటువంటి హిందుత్వాన్ని కాపాడాలి, హిందూ ముసుగులో ఉన్నటువంటి చాలామంది చేసే వాటిని కూడా తిప్పికొట్టాలి.
అన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తిప్పికొట్టాలి, వాళ్ళ మీద కూడా పాటలు రాస్తారు. రాయాలి. ఓకేనా? మా సైడ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇంకేమైనా చెప్తావా ఫైనల్గా? అయిపోయింది, చాలా మాట్లాడేసి బాబాయ్ అన్నీ చెప్పారు మీ నాన్నగారు. నువ్వేమైనా చెప్తావా ఇంకా ఫైనల్గా? ఉందండి, ఈ పాటని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి, మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ విడిగా చూసిన ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి. మనిద్దరం ఒకసారి పాడదామా ఆ పాట? రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. ఎక్సలెంట్, అసలు మొత్తానికి చాలా బాగుంది, అసలు బ్రహ్మాండమైన పాట. అవును, ఏదో వైబ్రేషన్ ఉంది బాబాయ్, ఉంది. అంటే రీల్స్ చేసిన వాళ్ళు కూడా మనది ఈ మధ్య మొన్న రీసెంట్గా ఫుల్ వీడియో 1 కోటి వ్యూస్ దాటింది. 1 కోటి వ్యూస్ దాటింది. రీల్స్ అయితే ఒక్కొక్కటి 1,30,00,000, 1,40,00,000, 90,00,000, 70,00,000 సాధు గారు చేస్తున్నారు. ఓకే. స్వామి నమస్కారం స్వామి. నేను ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. నేను మన రఘుకుల తిలకారారా పాట పాడి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, కొండల స్వామి గారు నాతో ఉన్నారు. ఊరికే ఒకసారి మీతో పలకరిస్తారంట. ఏమంటారు? తెలుసుగా పాట ఈ మధ్య ఫేమస్ అయింది, రఘుకుల తిలకారారా. ఇక ఉన్నారు, మాట్లాడండి. కొండల స్వామి గారు పలకరిస్తారంట మిమ్మల్ని. నమస్కారం స్వామీజీ గారు. కుశలమేనండి. అలాంటి పాటలు చాలా పాడాలి. తెలంగాణ, ఆంధ్ర మరియు భారతదేశం మొత్తం ఆ పాటలతో మోగి నిజమైన రాముడిని దింపాలి మనం. మీలాంటి పెద్దవారి దయ ఉంటే అదెంత పని స్వామి, మీ ఆశీస్సులు ఉంటే. ఖచ్చితంగా మా ఆశీస్సులు, పరమశివుడి ఆశీస్సులు కూడా ఉంటాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ స్వామి. అలాంటి పాట చాలా ఉత్సాహంగా చాలా గొప్పగా పాడారు. మరో పాటలు తీయండి. ఓకే స్వామి. మహాక్షేత్రాన్ని కడుతున్నాం మేము, దానిపైన కూడా మంచి పాటలు తీయండి, మిమ్మల్ని గెలుస్తాను. ఓకే స్వామి. మంచిది మిత్ర, మంచిది. ఓకే గురుగారు కల్పిస్తాను, మిమ్మల్ని కల్పించండి. ఎందుకంటే మంచి ఇట్లాంటి వారిని ఎంకరేజ్ చేయాలి మనం. షూర్ అన్ని పాటలు ముచ్చారు, ముందుకు వస్తాం. మన నుంచి ధర్మం ఏదంటే దాని దాకా పోతాం స్వామి. తప్పకుండా గురుగారు. మంచిది శంకర. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఆయన అన్నాడంటే మీకు ఆయన ఒక గుడి ఏదో ప్లాన్ చేస్తున్నారు, గుడి చేస్తున్నా. అవును, దానికి కూడా ఇప్పుడు కలుద్దాం, డెఫినెట్గా కల్పించే బాధ్యత నాది, కలుద్దాం. సో అయిపోయింది తమ్ముడు. ఇంకా మనకు కూడా పాట చెయ్యాలి, మాట్లాడు, ఇలా పాటలు చెయ్యాలి, ఇలా ఇంత ఖర్చు అయిద్దని చెబితే ముందుగా మనకు సహకరించిన వారు ఇక్కడ మైలవరంలో ఉంటారు. 3 years నుంచి మంది ఆర్కెస్ట్రా పడిపూజ పెడతారు, కాకర్ల అశోక్ కుమార్ అని. హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో వాళ్ళది సెక్యూరిటీ ఫోర్స్ సప్లై చేస్తూ ఉంటారు, సెక్యూరిటీ. ఆయన ముందు సహకరించి ఏం పర్లేదు మీరు పాటలు చేయండి, మా సహాయం ఉండదని చెప్పి ఫస్ట్ చెప్పిన ఆయన ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. గుర్తుపెట్టుకొని మరి రఘుకుల తిలక కూడా వీడియోస్ చేయమన్నారు ఆయన రఘుకుల తిలక సాంగ్కి అది లిరికల్ వీడియో ఉంది కదా, ఇలా డాన్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఇంత ఖర్చు అయ్యిద్ది, ఇలా డాన్సర్లను పిలవాలి, వాళ్ళ కాస్ట్యూమ్ ఉండాలి, వాళ్ళ భోజనాలు ఇవన్నీ చెప్తే కూడా ఆయన మీరు పర్లేదు మీరు చేయండి అన్నారు. కాకపోతే మాకు కుదరక మన వల్లే డిలే అయ్యింది. దానికి కూడా ఆయన ముందుకొచ్చి నేను మొత్తం చూసుకుంటాను, మీరు వీడియో సాంగ్ చేయమని కూడా చెప్పారు. రైట్, ఇది ఫ్రెండ్స్ కొండల స్వామి బాబాయ్ గారితో వాళ్ళ అబ్బాయి మణికంఠతో ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చింది. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇట్లా మాట్లాడలేదు, మీ అనుభవాలు పంచుకోలేదు. మంచిగా మనం ముగ్గురం కలిసి పాటలు పాడాం, చక్కగా ఉంది. రుద్రస్వామి గారితో మాట్లాడాం చక్కగా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి కళాకారులను కూడా ఎంకరేజ్ చేయాలి, అందరం ఎంకరేజ్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను, మీకు ఏం చేస్తాను ఏంటనేది తప్పకుండా చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా మంచి పాటలు రాయాలి మీరు, ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. సంపాదించుకోవటం మాత్రమే కాదు బాబాయ్,
ఆపదలో ఉన్నవాడికి కూడా ఆదుకోవాలి. అవును. అప్పుడే మనం ఇంకా భగవంతుడు ఇంకా 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 గొప్ప స్థానంలో అడిగిన వాళ్ళకే కాదు అనకుండా నేనైతే అలాగే ఉంటా. అందుకే భగవంతుడు ఒక్కో మెట్టు నన్ను ఎదిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు అడిగినా కూడా ఇప్పుడు మీరు నన్ను హెల్ప్ అడగల, నా నోట్లో నుంచే వచ్చింది. అవును. రుద్రస్వామి గారితో మాట్లాడించండి మీరు అడగల, నేనే. అట్లా ఉంటుంది నా వ్యక్తిత్వం. తప్పకుండా మీరు కూడా ఎవరు అడిగినా కూడా కాదనకుండా సాయం చేయాలి, ప్రామిస్ చేయాలి. నాకున్నంతలో ప్రామిస్ చేయాలి, వాగ్దానం చేయాలి. వాగ్దానం అండి. నేను శబరిమల కూడా కొంతమంది తీసుకెళ్తా ఉంటా అన్ని ఖర్చులు పెట్టుకొని. వెరీ గుడ్ బాబా. ఒకప్పుడు నాకు లేక కొంతమంది దానం చేశారు. నాకు ఇది వచ్చిన తర్వాత నేను శబరిమల వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళు ఇద్దరిని కూడా తీసుకెళ్తా ఉంటాను ఆ ఖర్చులతో. వెరీ గుడ్. మీ వాయిస్ కూడా బాగుందన్న. నా వాయిస్ కూడా బాగుందా? చాలా బాగుంది. ఒక పాట అవకాశం ఇస్తావా? ఒక పాట ఏమైనా అవకాశం ఇస్తావా? ఖచ్చితంగా. మీ వాయిస్ బాగుంది, పాడే విధానం బాగుంది, మొత్తం సూపర్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాయ్ నెంబర్ కావాలంటే బాబాయ్ నెంబర్ కూడా మేము ఛానల్ డిస్ప్లే చేస్తాం. మీరు కూడా పడి పూజలు ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఇలాంటి వారిని పిలవండి. ఆయన్ని పిలవటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పేద కళాకారులు ఒక 20 మంది అన్నం తింటారు. అంతేనా బాబాయ్? అవునవును. ఆయన ఒక్కడనే పిలవటం వల్ల ఒక కార్యక్రమానికి ఆయనతో పాటు ఉన్నటువంటి పేద కళాకారులు ఒక 20 మంది బ్రతుకుతారు. అది మనసులో పెట్టుకోండి. ఆయన కోసం కాకుండా 20 మంది కోసం పిలవండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి, అట్లాగే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి.